మా ఆడపడుచులకి ఇక్కడ మా ఆడపడుచులు ఉన్నారు. ఇక్కడ మీరు చదువుకోవాలనుకున్నా కానీ ఎల్కేజీ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా మీరు ఉచిత విద్యను నేను ప్రకటిస్తున్నాను ఈరోజు. అలాగే విద్య వైద్యం రెండు డబ్బులు కట్టదు. దీని బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని నేను వర్తింపు చేయిస్తాను. అలాగే ప్రతి ఆడపడుచులకి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంటుంది. గ్యాస్ సిలిండరు రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఒకవైపు మన కృష్ణా గోదావరి కేజీ బేసిన్లో ఎవరెవరో తవ్వుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ చూసి మన ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఆడపడుచుకి ప్రతి కుటుంబంలో ఉన్న ఆడపడుచుకి ఆదాయ సంపాదన నిమిత్తం లేకుండా సంపాదన నిమిత్తం లేకుండా మీరు వైట్ కార్డా పింక్ కార్డా సంబంధం లేకుండా డబ్బుందా ఇవన్నీ కాకుండా ప్రతి కుటుంబానికి మాక్సిమం 10 ఉచిత గ్యాస్ సిలిండర్లని సప్లై చేయబోతున్నాం. జనసేన ప్రభుత్వం రాగానే తక్కువ కుటుంబ సభ్యులుంటే 6 గ్యాస్ సిలిండర్లు. అలాగే 2000 ఇప్పుడు మనకు రేషన్ ఇస్తా ఉన్నారు. చిన్నప్పుడు నేను రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తెచ్చామని చీరాల్లో ఉన్నప్పుడు రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తెచ్చేవాడిని. నెల్లూరుకి వెళ్ళినప్పుడు రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తెచ్చేవాడిని. ఒక్కసారి తినడానికి పనికొచ్చేగో. ఈ మధ్యన పార్టీ పెట్టాక రేషన్ తెప్పించుకొని చూస్తే ఎలా ఉన్నాయని ఒక్కొక్కరిని పిలిపి చూస్తే తినడానికి పనికిరావు బియ్యం. సారా కాచుకోవడానికి పనికొచ్చే బియ్యాన్ని తినడానికి ఇస్తా ఉన్నారు.